హాయ్ అండి. చాలామంది పిల్లల్ని అమెరికాలకు పంపిస్తే మంచిగా సెటిల్ అయ్యి చక్కగా పార్ట్ టైం జాబ్ చేసుకుని, మంచి జాబ్ చేసుకుని ఉద్యోగం చదవటం అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక తండ్రి రూ. 50,00,000 అప్పు తీసుకుని బ్యాంక్ లోను కొడుకుని అమెరికా పంపించాడు. ఎంఎస్ చేయడం అయిపోయిన తర్వాత ఎక్కడ జాబ్ జాబ్ రాకపోతే ఆ టైం ప్రకారం వచ్చేయాలి కాబట్టి పాపం రిటర్న్ వచ్చేసాడు చదువుకుని. 50,00,000 లోను. అతను అంత చదువుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అంత ఖర్చు పెట్టుకుని చదువుకున్న తర్వాత తీరా మన ఇండియాకి వచ్చిన తర్వాత అతని జీతం రూ. 20,000. 50,00,000 అప్పు మిగిలిపోయింది. పెళ్ళి కావాల్సిన ఆడపిల్ల ఉంది ఇంట్లో. కానీ కొడుకు సంపాదించి పంపిస్తాడు. 50,00,000 లోన్ తీరుద్దాం, ఇంట్లో పిల్ల పెళ్లి చేసుకుందామని ఆ తండ్రి పట్ట ఆశలన్నీ అడి ఆశలైనాయి. 20,000 జీతంతో అతను ఉద్యోగం చేసుకుంటూ ఆ 50,00,000కి లోను వాళ్ళ నాన్న పెన్షన్ డబ్బులతో ఆ లోన్ తీరుస్తున్నారు. అది ఎప్పుడు అమెరికాలో బాగా డబ్బున్న వాళ్ళని, సెటిల్ అయిన వాళ్ళని, ఇళ్ళు వాకిళ్ళు కొనుక్కున్న వాళ్ళనే కాకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళని కూడా తెలియపరుస్తుంటే బయట సమాజానికి కొంత అర్థమవుతూ ఉంటుంది. అరే వాడు ఇంత కష్టపడ్డాడురా, మనం ఈ తప్పు చేయకూడదురా, మనం ఇట్లా వెళ్తున్నాం, మనం కరెక్టా తప్ప కొన్ని ఆలోచించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎవరు తప్పుగా తీసుకోవద్దు.